వెల్కమ్ టు విజిల్. తెనాలి పట్టణంలో ఒక వార్త గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తుంది. అధర్మానికి, అన్యాయానికి, కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడంలో, నిత్యం అసత్యాలతో అశుద్ధం వచ్చేసే పనిలో అక్రమ సంబంధాల కారణంగా అక్రమాస్తులకు పుట్టిన సాక్షి అచ్చు తెనాలి సంఘటనపై దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ బూటు దెబ్బ అని నిర్లజ్జగా సాక్షి తెగబడింది. నేరస్తులకు కులాలను ఆపాదిస్తూ వైసీపీ రాజకీయ చలి కాచుకుంటుంది. దళితులపై, మైనారిటీ హక్కులపై సాక్షి పత్రిక ద్వారా జగన్ రెడ్డి మొసలి కన్నీరు ఏరులై పారుతుంది. 5 ఏళ్ల జగన్ రాజ్ దాష్టికంలో ఎన్నో సంసారాలు చల్లారిపోయాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడి వికత జీవులుగా మిగిలిపోయారు. దళిత డాక్టర్ సుధాకర్ను నరి రోడ్డుపై చేతులు పెడరెక్కలు విడిచికట్టి పోలీసు బూటుకాళ్లతో తన్ని పిచ్చోడిగా ముద్రేస్తే డాక్టర్ సుధాకర్ భార్య ఈ దారుణాన్ని చూసి మనసు చలించిపోయి ఆమె మతిస్థిమితం కోల్పోయినప్పుడు జగన్ ఎక్కడా? ఈ కుల సంఘాలు ఎక్కడా? ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన తర్వాత అనంతబాబును కాపాడటం కోసం ఎస్పీ చేత ప్రెస్ మీట్ పెట్టించి మద్యం అలవాటు మానేయమని చిన్నగా ఇలా చెంప మీద కొడితే పక్కనే ఉన్న గేటు తగిలి మరణించాడు అని నాడు ఎస్పీ సెలవిచ్చాడు. పోస్టుమార్టం రిపోర్ట్లో సుబ్రహ్మణ్యం మర్మాంగాల వద్ద బలమైన దెబ్బలు, శరీరంలో అనేక గాయాల కారణంగా మరణించాడు అని రిపోర్ట్ వస్తే వేర్ ఈజ్ జగన్? వేర్ ఈజ్ హర్ష్ కుమార్? రాజధాని రైతుల శిబిరాలపై అసెంబ్లీ సెక్రటేరియట్కు వెళుతూ ఏనాడైనా వారిని జగన్ పరామర్శించారా? వాళ్ళు దానం చేసిన భూమి మీద కూర్చుని అమరావతి మహిళలపై, బాలింతలపై పోలీసు బూటుకాళ్లతో విరుచుకుపడినప్పుడు, రాజధానిలో దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులను జైలు పాలు చేసినప్పుడు జగన్ పత్రిక ఎక్కడా? హర్ష కుమార్లు ఎక్కడా? చేయని నేరాన్ని ఒప్పుకోమని పోలీసులు వేధిస్తే సలాం కుటుంబం మొత్తం రైలు పట్టాలపై సామూహిక ఆత్మహత్య చేసుకుంటే జగన్ పరామర్శించారా? హర్ష కుమారులు అప్పుడు ఏమైపోయారు? అమాయక బీసీ బాలుడిపై పెట్రోల్ పోసి తగలబెడితే జగన్ బయటికి వచ్చారా? దళితులపై నోట్లో మూత్రం పోస్తే జగన్ ఎక్కడా? దళితులకి శిరోముండనం చేయిస్తే జగన్ నోరు పడిపోయిందా అని పలువురు విమర్శిస్తున్నారు. హైదరాబాద్లో దిశ ఘటనపై అసెంబ్లీలో ఊగిపోయిన జగన్ తాను ముఖ్యమంత్రిని అన్న సోయ లేకుండా నిందితులను కాల్చి పారేయడంతో పాటు నాటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ అసెంబ్లీలో జగన్ శాల్యూట్ చేశారు. కేసీఆర్ అంటే జగన్కి అంత రుచి. ఆంధ్రులన్నా, ఆంధ్రుల మహిళలు, పిల్లలు, వృద్ధుల ధనమాన ప్రాణాలంటే జగన్కు చేదు అని పలువురు విమర్శిస్తున్నారు. రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్కి మద్దతు ప్రకటించి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఈ రౌడీ షీటర్లు, హంతకులను పరామర్శించడానికి జగన్ తెనాలి తరలి వస్తున్నారంట. కాళిదాసు సత్యం, కాళిదాసు సుబ్రహ్మణ్యం ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేశారు. మేడిశెట్టి కృష్ణ, సురేంద్ర, పవన్ కుమార్ ఎలియాస్ లడ్డు ఇంకొక గ్యాంగ్ను ఏర్పాటు చేశారు. గ్యాంగ్ 1 బృందం గ్యాంగ్ 2లోని మేడిశెట్టి కృష్ణను హత్య చేశారు. ప్రతీకారంగా గ్యాంగ్ 2 బృందం కాళిదాసు సత్యాన్ని హత్య చేశారు. అంతటితో ఆగలేదు, కాళిదాసు సుబ్రహ్మణ్యాన్ని కూడా హత్య చేశారు. వరుస హత్యలు చేసి అర్హత సాధించిన గ్యాంగ్ 2 సురేంద్ర 2019లో వైసీపీలో చేరాడు. సురేంద్ర వైసీపీ నాయకుడు కావడంతో లడ్డు సపరేట్గా ఇంకో గ్యాంగ్ను తయారు చేశాడు. తుమాటి ప్రశాంత్, మక్కిన వంశీ, నన్నపనేని కృష్ణ చైతన్య, దోమ రాకేష్ ఎలియాస్ కిల్లర్, మరో 2 జాన్ విక్టర్, వేము నవీన్. వీరిని పలకరించడానికి, వీరికి మద్దతు తెలపడానికి హర్ష కుమారులు తహతహలాడుతున్నారు. జగన్ ఎంట్రీ ఇవ్వటం వైసీపీ లక్ష్యం పచ్చటి తెనాలి పంట పొలాల్లో నెత్తురు పారించటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుంది. గ్యాంగ్ నాయకుడు రౌడీ షీటర్ లడ్డూతో స్థానిక మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్ చెట్టాపట్టాల ఫోటోలు చూడండి. ఇటీవల ఈ గ్యాంగ్ కానిస్టేబుల్ చిరంజీవిపై హత్యాయత్నం చేశారు. చిరంజీవి భార్య దళితురాలు.